వల్ల ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుందని వెనక్కి స్టెప్ వేసేదే లేదు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి మేలు చేయాలన్న ఆలోచనతో మేము ఏ నిర్ణయం తీసుకున్నా సరే అందులో భాగంగా ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం. రైట్ మొయినుద్దీన్ గారు, ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంతో కూటమి ప్రభుత్వం మరొక అడుగు ముందుకేస్తుంది. సో ఇప్పుడు మీరేం వైసీపీ వాళ్ళు ఏం ప్లాన్లు ఏం చేయట్లేదు కదా, కూటమి కార్యకర్తల రూపంలో మీ కార్యకర్తలను పంపించి ఎమ్మెల్యేల మీద తిరుగుబాట్లు చేసే స్కెచ్లు ఏం గీయట్లేదు కదా సార్? మేము చేయాల్సిన అవసరం లేదు బ్రహ్మనాయుడు సార్. మీరు చూస్తున్నారు మొన్న ఆదోనిలో ఏం జరిగింది సార్? ఆదోని ఎమ్మెల్యే ఏరియాలోకి వెళ్తే ఏమి జరిగిందో మీరే చూశారు ఛానళ్లలో, టీవీలలో. ఎక్కడో ఒకటి రెండు చోట్ల అడపదడప జరుగుతుండేలేండి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రజలు వీళ్ళ చొక్కాలు పట్టుకొని ఇలా కార్లలో పట్టి లాగి మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు పొదుపు మహిళలకు మీరు డబ్బులు కట్టవద్దు, నేను వచ్చి కట్టుకుంటాను అని చెప్పి వాళ్ళు డిఫాల్టర్లు చేసిన చంద్రబాబు నాయుడు రూపాయి కట్టకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ పొదుపు మహిళల వాళ్ళ ఖాతాలో జమ చేసి వాళ్ళని తిరిగి వాళ్ళ రుణాలు ఇప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అది పేదలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సహాయం. ఏ రోజు రేపు వెళ్తే నీకు 15,000, నీకు 1,500, నీకు 1,500 అడుగుతారు. ఆయన మా ఇంటి నలుగురు ఉన్నారు, 6,000 నెలకు 6,000 రావాలి, ఎక్కడ మా డబ్బులు అంటారు. ఏం జవాబు చెప్తారు సార్? ఏం జవాబు చెప్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? ఇంటి ముందు పడుస్తారా ప్రజలకు? చెప్పాలి జవాబు. రేపు విద్యార్థులు అడుగుతారు సార్, అయ్యా మాకు ఉద్యోగాలు లేవు, మీరు నిరుద్యోగం వర్తిస్తామన్నారు, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఎప్పుడు 2 సంవత్సరాలు అయింది, ₹1 నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. సంక్షేమ పథకాలు అంశాలు పక్కన పెడతాం. 3 సంవత్సరాలు టైం ఉంది. నేనేమంటా అంటే ఫైనల్ గా 1 వర్డ్ కంక్లూజన్ సమయం లేదు, ఇంకా ఇద్దరు మాట్లాడాలి. ఇది అడుగుతారు సార్, ఇది అడుగుతారు. పెట్రోల్ రేట్లు తగ్గిస్తామన్నారు. సో అయితే తిరుగుబాటు చేస్తారంటారు ప్రజలు ఎమ్మెల్యేల మీద తిరుగుబాటు చేస్తారంటారు. గ్యారెంటీగా ఈ చంద్రబాబు ప్రభుత్వము ఎప్పుడెప్పుడు తనివి కొట్టాలని ప్రజలు చూసుకున్నారు సార్. మస్తాన్ రావు గారు, ఉద్యోగస్తులైతే చాలా సంతృప్తి పొందారు. మొయినుద్దీన్ గారు సమయం లేదు, దయచేసి ఆగాలి. మస్తాన్ రావు గారు 1 వర్డ్ కంక్లూజన్. కూటమి ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం పెట్టిన క్రమంలో మరి గతంలో గడపకి ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు చాలా నియోజకవర్గాల్లో ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేల మీద తిరుగుబడ్డారు. ఆ తిరుగుబాటు ఏదైతే ఉందో మొదటి దెబ్బ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి 151 స్థానాలతోటి బలమైన ప్రభుత్వంగా ఉన్నటువంటి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు ఆ తప్పుల వల్ల ప్రజలు వారి మీద తిరుగుబాటు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీక్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమైనా ఎదుర్కొంటారా? క్లియర్ గా చెప్పండి మస్తాన్ రావు గారు, 1 వర్డ్ కంక్లూజన్. సార్ ఇప్పుడు నవంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు. దానికి సమాయత్తం చేయడానికి ఈ ప్రోగ్రాం పెట్టారని నేను అంటాను. ఒకటి. రెండోది ఏంటంటే ఒకవేళ ఎక్కడైనా ఎమ్మెల్యేల మీద ఆగ్రహం ఉంటే ఆ ఆగ్రహం కొంత చల్లబడిన తర్వాత నెక్స్ట్ తప్పులు దిద్దుకోవచ్చు అనేది కూడా కావచ్చు. రెండోది నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఒకటి ఉంది, బీజేపీ దాన్ని ముట్టుకోలేదు ఆ రోజు రిలీజ్ చేస్తుంటే. మరి ఈ హామీలు 112 హామీలు ఇచ్చారంట.